సభాధ్యక్షులు కొల్ల జనార్దన్ గారికి, అదేవిధంగా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, పూజ్యులు, ఒక ఇంటెలెక్చువల్గా ఉన్నటువంటి జస్టిస్ ఎంఎన్ రావు గారికి, అదేవిధంగా వివిధ బీసీ కులాల నుండి ప్రాతినిధ్యం వహిస్తూ బీసీలో చైతన్యం రావాలి, బీసీలకు రాజ్యాధికారం రావాలి, బీసీలు బాగుపడాలి అని చెప్పి ఒక ఆలోచనతోని మీరు ఏదో చేయండి, ఏదో ఒకటి మీరు చేయండి, మీరు ఏమి చేసినా మేము మీ వెంట ఉంటాం అని ఒక మెసేజ్ ఇస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాల క్రితం మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఒక ఇన్సిడెంట్ వల్ల ఆయన ఒక ఉద్యమం మొదలుపెట్టారు. ఎక్కడైనా కానివ్వండి, ఏ గొప్ప ఉద్యమం అయినా కానివ్వండి, ఒక చిన్న ఇన్సిడెంట్లోనే అవుతుంది. అటువంటి ఒక ఇన్సిడెంట్ కావడం వల్ల ఒక ఉద్యమం మొదలవుతుంది. అటువంటి ఉద్యమాన్ని అప్పుడే మహాత్మా జ్యోతిరావు పూలే గారు మొదలుపెట్టారు. అదేంటంటే, మన సమాజంలో ఇంజస్టిస్ ఉంది, మన సమాజంలో ఎన్నో విధాలుగా ఎన్నో వర్గాల వాళ్ళు అణిచివేతకు గురవుతున్నారు. వీళ్ళు పైకి రావాలన్నా, వీళ్ళు బాగుపడాలన్నా కానీ వీళ్ళల్లో లేనిది అగ్రవర్ణాల వాళ్ళలో ఉన్నది, లేకుంటే బ్రిటిష్ రాజుల దగ్గర ఉన్నది ఏంటంటే అది విద్య అని చెప్పి ఆయన అర్థం చేసుకోవడం జరిగింది. మనం వీళ్ళకి విద్య ఇచ్చినట్లయితే, మనం వీళ్ళలో విద్యను పెంపొందించినట్లయితే, వీళ్ళలో కూడా ప్రతి ఒక్కరిలో చైతన్యం వస్తుంది. చైతన్యం వచ్చిందంటే ఏదో చేయాలని ఒక తపన వస్తుంది అని చెప్పి ఒక ఆలోచనతోని, అదే కాకుండా పుట్టి మగవాళ్ళలో వస్తే సరిపోదు, మన దేశంలో సగానికి ఎక్కువ ఉన్నటువంటి మహిళల్లో కూడా ఈ చైతన్యం రావాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి ఒక ఆలోచనతోని అప్పుడే సామాజిక ఉద్యమాన్ని ఆయన మొదలు పెట్టడం జరిగింది. మన దురదృష్టం ఏంటంటే, గత 10-15 సంవత్సరాల వరకు కూడా జ్యోతిరావు పూలే అంటే ఎవరో మనకు తెలియదు. ఆయన చేసిన పనులు ఏంటో మనకు తెలియదు. నాకు కూడా తెలియదు వాస్తవంగా చెప్పాలంటే. ఒక 5-6 సంవత్సరాల క్రితం నాన్నగారు పార్టీ పెట్టినప్పుడు, అప్పుడు ప్రజా తెలంగాణ కావాలి, ప్రజల తెలంగాణ రావాలి అని చెప్పి ఒక ఆలోచనతోని అప్పుడు ఆ పార్టీ పెట్టినప్పుడు, వాళ్ళలో ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది, ఎవరిని మనం ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చినప్పుడు, అప్పుడు జ్యోతిరావు పూలే అంటే ఎవరు అని చెప్పి నేను వినడం జరిగింది. నాకు అంతకంటే ముందు ఎంతోమంది వినుంటారు, కానీ అప్పుడు నేను ఇంత చదువుకున్న వాడిని, ఎంబీఏ చేసిన వాడిని, నాకే జ్యోతిరావు పూలే అంటే ఎవరో తెలియదు. మరి ఇప్పుడున్న యువతలో ఎవరికైనా తెలుస్తుందా మనం ఒకసారి ఆలోచించాలి. సరే, మనం జ్యోతిరావు పూలే గురించి తెలుస్తున్నంత మాత్రాన మనకి ఏమవుతుందని చెప్పి మనం ప్రశ్నించవచ్చు. ఎప్పుడైనా కానీ సరే, మనం ఎవరిలో అయినా మనం పోరాట స్ఫూర్తి పెంచాలన్నా, పోరాట స్ఫూర్తి కావాలన్నా ఒక హీరోని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక హీరోయిక్ ఫిగర్ ని మనం చూసినట్లయితే, ఒక హీరోయిక్ ఫిగర్ ఆయన చేసిన కార్యక్రమాలు ఎలా ఉండే, ఆయన చేసిన పనులు ఎలా ఉండే, మనకి చూసుకొని మనం అది అర్థం చేసుకుంటే చరిత్ర ఎప్పుడు కానీ ఒక ఎగ్జాంపుల్ గా మనకి నేర్చుకుంటుంది అనమాట. దాంట్లో భాగంగా జ్యోతిరావు పూలే గారిని మనం ఈ రోజు ఇప్పుడు ఎవరైతే యువతలు ఉన్నారో ఆ యువతకు కానివ్వండి, జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళని మనం ఒక స్ఫూర్తిగా మనం చూపించినట్లయితే, ఆయన చరిత్ర గురించి, సావిత్రిబాయి పూలే చరిత్ర గురించి మనం చూపించినట్లయితే, సామాజిక న్యాయం అంటే ఏంటి, సామాజిక న్యాయం అంటే ఎలా సాధించుకోవాలి, సాధించుకునే ప్రణాళిక ఏంటి అని చెప్పి మనం తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈరోజు వేదిక ఉన్నది. ఈ వేదిక పైన వచ్చిన మాట్లాడిన వారు కానివ్వండి, లేకుంటే ఈ వేదిక ముందు కూర్చున్న వారు కానీ, వేదిక పైన కూర్చున్న వారు కానీ, మీకున్న అనుభవంలో కానివ్వండి, మీకున్న జ్ఞానంలో కానివ్వండి, దాంట్లో నాకు 10% కూడా ఉండకపోవచ్చు.
నాకు తెలిసి ఇక్కడ ఉన్న మొత్తం హాల్లో వయసులో నేనే అందరికంటే చిన్నవాడిని అనుకుంటాను. కానీ బీసీల కోసం ఏదో చేయాలి. ఎందుకంటే మొన్న నేను చివరి ఎలక్షన్స్ లో పాల్గొనడం జరిగింది. అక్కడ రెండు విధాలుగా ఆ కాన్స్టిట్యున్సీ రెండు భాగాలుగా ఉంటాయి. ఒకటేమో అర్బన్ గా ఉంది, ఇంకోటేమో రూరల్ గా ఉంది. అర్బన్ లోనేమో విపరీతమైన ఎక్కడ పోయినా కానీ మన బీసీ నిలబడుతున్నాడంట మన బీసీకి ఓటేయండి, మన బీసీ నిలబడుతున్నాడంట మన బీసీకి ఓటేయండి అని చెప్పి మొత్తం అర్బన్ ప్రాంతంలో మొత్తము దగ్గర 5.5 లక్షల ఓట్లు అర్బన్ లో పడితే అందులోకి వెళ్ళి 3 లక్షల ఓట్లు నాకు పడడం జరిగింది. అటువైపు రూరల్ ప్రాంతంలో 7 లక్షల ఓట్లకి వెళ్ళి 3 లక్షల ఓట్లు మనకు పడడం జరిగింది అర్బన్ లో. అటు రూరల్ ప్రాంతంలో వచ్చేసి 5.5 లక్షల ఓట్లు పడితే దాంట్లో కేవలం 50,000 ఓట్లు మట్టుకే నాకు పడడం జరిగింది. కేవలం 50,000 ఓట్లు. దాని తర్వాత చూసుకున్నాం అసలు ఎందుకు ఇలా అయ్యి ఉంటుంది, ఎందువల్ల ఇలా అయిందంటే అర్బన్ లోనే ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉంది, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కుల వృత్తిని వదులుకొని వాళ్ళు కులాలలో వాళ్ళతో ఏదో వృత్తి చేసుకుంటారు, దాన్ని వదులుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటానో లేకుంటే వేరే పనులు చేసుకుంటానో అంటే బ్యాంకులలో పని చేసుకుంటానో డ్రైవర్గా పని చేసుకుంటానో ఏదో ఒకటి చేసుకుంటారు. అరే మనం బీసీ నిలబడుతున్నాడంట మనం బీసీకి ఓటేద్దాం అని చెప్పి ఒక చైతన్యంతో ఇక్కడ అర్బన్ లో వచ్చింది. కానీ అక్కడ రూరల్ లో పోతే ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక ఊరికి వెళ్ళి ఆ ఊర్లో ఒక 5-6 మంది పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు, ఒక పెద్దమ్మ కూర్చొని ఉన్నది. ఆమె దగ్గరికి నేను వెళ్ళి ఇట్లా ఓటు వేయండి అని అడిగితే ఓకే బిడ్డ సరే బిడ్డ అన్నారు. దాని తర్వాత ఇంకో పెద్ద మనిషి వచ్చి ఒక రెడ్డి వచ్చిండు. ఆయన వచ్చి అడిగాడు, అమ్మా ఇగో మీ బీసీనా నేను ఓటు వేయండి అంటే పటేలా నువ్వు ఎవరిని చెప్తే వాళ్ళు ఓటేసావు పటేలా అంటే నేను చెప్పిన దానికి సరే చూద్దామని చెప్పి అన్నారు. కానీ ఆయన వచ్చి చెప్తే మటుకు పటేలా నువ్వు ఎవరు చెప్తే వాళ్ళు ఓటేస్తానని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ఆలోచన అలా ఉంది. ఎందుకంటే ఇంకా అటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఆలోచన మార్చాలంటే మనము ఈ వచ్చే తరానికైనా మనం చదువు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. చదువు సరే పెద్ద సార్ చెప్పారు ఇద్దరు ముందు, చదువునిచ్చినంత మాత్రాన మార్పు రాదు, చదువుతో పాటు జ్ఞానం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ జ్ఞానం అనేది ఎలా వస్తుంది, ఎక్స్పీరియన్స్ తో వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది, ఎప్పుడైతే మీరు ఇక్కడ వేరే ఏదైతే ఉద్యోగాలు చేసుకుంటున్నో మీరు డే టు డే లైఫ్ లో మీరు అయితే ఏదో కష్టాలు ఎదుర్కొంటారో అప్పుడు చైతన్యం అనేది వస్తుంది. అప్పుడు మనలో ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. కాబట్టి మనము ఏమైనా కానివ్వండి మనం మాట్లాడుకోవడం చాలా సులభం. బీసీలో చైతన్యం రావాలి, బీసీలో సామాజిక న్యాయం కావాలి, మాకు సామాజిక చైతన్యం కావాలి, మాకు రాజ్యాధికారం రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాం. కానీ దానికి ఒక ప్రణాళిక అవసరం. ప్రణాళిక అవసరం అంటే మనలో ముందు ఒకరికొకరు ఆదుకునే ఒక ఆలోచన రావాలి. అది రావాలంటే ఎన్ని రోజులైతే కులాల వారుగా మనం విభజించబడతామో అప్పటి వరకు ఆ ఐక్యత అనేది రాదు. మీరు సిటీలో మనం చూస్తాం, బీసీ అని సిటీలో చూస్తాం. అదే మనం ఊర్లలో పోయి నేను బీసీ అంటే సరే బీసీ కానీ ఏ కులం అని అడుగుతారు. సిటీలో మటుకు సరే బీసీ ఓకే నువ్వు బీసీ ఏదో కులం అయ్యేటంటే ఏదో బీసీ అని అంటారు. కానీ ఊర్లలో పోతే ఈ కులం అని అడుగుతారు. అంటే ఎప్పటి వరకు అయితే మనం బీసీ అనే ఒక సింగిల్ బ్యానర్ కిందకి రామో అప్పటి వరకు మనకి రాజ్యాధికారం అనేది రాదు అని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి మనం దానికోసం కష్టపడాలి, దానికోసం పోరాటం చేయాలి. ఇప్పుడు సార్ అన్నారు, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి. మా బ్యాంక్ లో ముగ్గురు పనిచేస్తా ఉన్నారు, ముగ్గురు పనిచేసి ఒకరినొకరు బాగానే చేసుకుంటారు. కానీ పెళ్లి వచ్చే వరకు బీసీల మధ్యలో పెళ్లిళ్ళు కావాలని చెప్పి సరే ఆ పెళ్లి వరకు కాకపోయినా అక్కడ వరకైనా కానీ మనలో ఐక్యమతం వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో మనకి రాజ్యాధికారం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవరైతే ఈ రాజ్యాధికారంలో ఈ రాజ్యాంగం ఏదైతే మనకి ఇచ్చిందో అవకాశం ఏదైతే ఇస్తుందో ఆ అవకాశాన్ని మనము వినియోగించుకునే అవకాశం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం అందరం ఒకటి ఆలోచించాలి, ఇంకెన్ని రోజులు మనం పల్లకిని మోసే ఒక భోగిలాకి ఇంకెన్ని రోజులు ఉంటాం, ఎన్ని రోజులు మనం ఈ పల్లకి పైన ఎక్కే రాజుది కాదు, పల్లకిని మోసే భోగిలని ఒక మంచి ఆలోచన మన అందరిలో రావాలి. ఏదైతే ఈ కీలలు కట్టి లేకుంటే ఈ మన కోటలు కట్టే దొరలది కాదు రాజ్యం మనది, ఆ కోటలు కట్టే కార్మికుడి రాజ్యం రావాలని చెప్పి ఎప్పుడైతే ఆలోచన మనలో వస్తుందో అప్పుడే మనలో ఒక చైతన్యం వస్తుంది. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మీకు తెలియజేస్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే దగ్గర 2-3 గంటల నుంచి మనం మాట్లాడుతూ ఉన్నాం. అసలు ఒక్కొక్కరు మాట్లాడేది చూస్తుంటే అసలు అనుకుంటున్నాను, అసలు నాకు ఇంకా ఎంత నేర్చుకునేది ఉన్నది, ఇంకా ఎన్ని తెలుసుకునేది ఉన్నది, బీసీలో ఎలా తీసుకురావాలి, వాళ్ళలో చైతన్యం ఎలా తీసుకోవాలి,
ఎలాంటి ప్రణాళికలు వేస్తే మనం బీసీలో చైతన్యం తీసుకురాగలుగుతామని అటువంటి ఎన్ని నేర్చుకోవాల్సిందని నాకు ఇంకా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇంకొకటి ముగించే ముందు ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ రోజు మనం ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ ని మనము మొదలు పెట్టుకున్నాం. దేవేందర్ గౌడ్ గారు మా నాన్నగారు ఈ ఇన్స్టిట్యూట్ ని మొదలు పెట్టారు. ఆయన ఇక్కడ ఇన్స్టిట్యూట్ మొదలు పెట్టడానికి ఆయన ఉన్న ఆలోచన ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. అందులోకి ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే నాతో ఒకసారి ఒక విధంగా మాట్లాడుతున్నారు, జనార్దన్ గారితో మాట్లాడినప్పుడు ఒక మాట్లాడతారు, ఎమ్మెన్ రావు గారితో మాట్లాడినప్పుడు ఎవరితో మాట్లాడితే బీసీలకు అత్యధికంగా న్యాయం జరుగుతుందో ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నాతో చెప్పిన మాటలు నేను మీకు చెప్తాను. ఆయన ఎప్పుడు ఒకటే అంటూ ఉంటాడు, ఎప్పుడైతే అందరూ కూడా బీసీలకు మనము ఒక నాలెడ్జ్ ఇవ్వగలుగుతాం అప్పుడే బీసీలో చైతన్యం వస్తుంది. అంటే బీసీ ఎక్కడన్నా ఉండనివ్వండి, ఒక పొలిటికల్ పార్టీలో కానివ్వండి, ఒక బ్యాంక్ లో కానివ్వండి, ఒక ఇంజనీర్ కానివ్వండి, ఒక ఆర్కిటెక్ట్ గా కానివ్వండి, ఒక డాక్టర్ గా కానివ్వండి, ఎప్పుడైతే వాళ్ళకి మనము నాలెడ్జ్ అనేది మనం ఇస్తామో, ఎడ్యుకేషన్ వేరే, నాలెడ్జ్ వేరే. నాలెడ్జ్ అనేది ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మనం ఇన్స్టిట్యూట్ ద్వారా ఒకవేళ ఆ నాలెడ్జ్ ని మనం బీసీ అనే వ్యక్తి ఎక్కడున్నా సరే వాళ్ళకి మనం ఆ నాలెడ్జ్ ని ఇవ్వగలిగినామంటే ఆటోమేటిక్ గా వాళ్ళే పెరుగుతారు. అదొక ఎమ్మెల్యే కానివ్వండి, ఒక ఎంపీ కానివ్వండి, ఒక డాక్టర్ కానివ్వండి. రేపు పొద్దున ఎమ్మెల్యే పోయి అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, ఎమ్మెల్యే పోయి లేకపోతే సర్పంచ్ పోయి ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి వాడికి మనం ఒక ట్రైనింగ్ ఇవ్వగలిగినామంటే, అటువంటి వ్యక్తికి మనం ట్రైనింగ్ ఇచ్చి మీకున్న అధికారం ఇది, మీరు ప్రశ్నించాల్సిన ఇష్యూస్ ఇది, మీరు ప్రశ్నిస్తానంటే చెప్పండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు బీసీల అసెంబ్లీలో మాట్లాడతా అంటే చెప్పండి, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. పార్లమెంట్ లో మాట్లాడతా అంటే చెప్పండి, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని అటువంటి ఒక సంస్థను మనం పెట్టినట్టయితే వాళ్ళే పోరాటం చేసుకుంటారు. ఎందుకంటే బీసీలో ఇప్పుడు చైతన్యం వస్తుంది. వాళ్ళకి అవకాశం ఇచ్చినంత మాత్రాన సరిపోదు. ఎందుకంటే అగ్రవర్ణాల వాళ్ళు ఒకటే అనుకుంటారు, ఏముంది బీసీలకు 100 సీట్లు ఇచ్చేద్దాం, లేకుంటే 50 సీట్లు ఇస్తాం, లేకుంటే ఈ సీట్లు బీసీకి ఇచ్చేస్తున్నాం, అనౌన్స్మెంట్ చేసి వదిలేద్దాం అని చెప్పి ఒక ఆలోచనలో ఎంతో మంది ఉంటారు. అటువంటి ఆలోచనలతో కానీ మనకు ఒక అవకాశం వచ్చిందంటే ఆ అవకాశాన్ని మనం సరిగ్గా వాడుకోవాలంటే ఇటువంటి ఒక సంస్థ అవసరం. ఈ సంస్థ ద్వారా వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం పోరాటం చేయించగలిగినట్లయితే వాళ్ళ మీద మన ప్రజలకి నమ్మకం కలుగుతుంది, అన్ని వర్గాల వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం కలుగుతుంది అని చెప్పి ఒక ఆలోచనతోని మనం ఈరోజు ఈ సంస్థ మనం మొదలు పెట్టుకున్నాం. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు ఎటువంటి మీటింగ్స్ అయినా కానీ ఏది పెట్టుకున్నాం అనుకున్నా ఇక్కడ డెఫినెట్లీ పెట్టుకోండి. దానికి ఈ సంస్థ ద్వారా పూర్తిగా మనం సహకరిస్తాం. అదే కాకుండా మీకు ఏదైనా ఆలోచనలు వస్తే ఈ సంస్థ ద్వారా ఏదైనా చేయాలి అని చెప్పి మీరు ఎవరైనా అనుకొని మీకు ఎటువంటి ఆలోచనలు వస్తే మీరు డెఫినెట్లీ ఆ ఆలోచనల్ని ఇక్కడ తీసుకొచ్చి మీరు వాయిస్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎంత అనుభవం వచ్చినా కానీ ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి అన్ని తెలిసిన వాడే ఉండడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మీ అనుభవాల నుంచి మీరు వచ్చి చెప్పి మీరు ఇచ్చే ఒపీనియన్స్ కాబట్టి ప్రతి ఒక్కరిని మనం ఈ పరిణామంలో తీసుకొని మనం ఈ సంస్థను ముందుకు తీసుకెళ్దాం. బీసీలకు రాజ్యాధికారం వచ్చేలా చూద్దాం. బీసీల రాజ్యాధికారం వచ్చినంత మాత్రాన మనం అభివృద్ధి చెందామని కాదు, రాజ్యాధికారం వచ్చిన తర్వాత ప్రతి రంగంలో మనం బీసీలు ఎలా అభివృద్ధి చెందాలో ఒక ప్రణాళిక వేసుకుని మనం ముందుకెళ్దామని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బీసీ.